ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇది రాముడు కట్టుకొనగా పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతునివే. పచ్చగా ఐదోతనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళివే. దాటొత్తని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రాముని కీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడ లేదిదేమి. ఇది నేను రామదాస్ చిత్రంలో పాడిన పాట. నాలాంటి ఎంతో మంది ఔత్సాహికులకి ప్రోత్సాహాన్నిస్తూ గురుతుల్యులై సంగీత దర్శకత్వంతో పాటు సినీ మార్గదర్శకత్వం కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. పేరు ఆకాశమంతా ఎదిగినా కాలు నేల విడిచి సాము చేయకుండా, ధనం బోల్డంత సంపాదించినా అభిమాన ధనం కూడా కాపాడుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన బాణి సృష్టించుకొని తన స్వర శ్రోణితోనే కాదు పదునైన వాణితో కూడా ఆ బాలగోపాలాన్ని విశేషంగా సశేషంగా అశేషంగా అలరిస్తున్న నేటి మేటి సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారు. వారే ఈనాటి మన వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం ఆత్మీయ అతిథి. వారిని భక్తిపూర్వకంగా, ఎంతో ఇష్టపూర్వకంగా, మరింత ఆరాధనాపూర్వకంగా ఒక అభిమానిగా ఈ కార్యక్రమానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మెలడీ మాస్ లోని మొదటి అక్షరాలైన M&Mని ఇంటి పేరుగా వంట పట్టించుకున్న సంగీత సవ్యసాచి, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారు ఈనాటి మన ఈ కార్యక్రమానికి విచ్చేయటం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తూ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను సార్. థ్యాంక్ యూ సునీత. సార్, ఎప్పుడు రికార్డింగ్ స్టూడియోస్లో కలిసి మీరు నోట్స్ డిక్టేట్ చేస్తే పాటలు పాడే సునీతగానే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక హోస్ట్గా మీతో ఈ మ్యూజికల్ చిట్ చాట్కి కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సునీత. ఎందుకంటే మామూలుగా చాలా మంది యాంకర్స్ని చూశాను, వాళ్ళకి మ్యూజిక్ టేస్ట్ అయితే ఉండొచ్చు కానీ సంగీతంలో ఉండే టెక్నికాలిటీస్ కానీ స్వరాలు కానీ అవన్నీ వాటి గురించి సరిగ్గా తెలియదు. అవన్నీ తెలిసిన దానిగా నువ్వు రొటీన్ ప్రశ్నలు కాకుండా అందరికీ ఆసక్తికరంగా ఉండేటువంటి చాలా కొత్త కొత్త కోణాలకు సంబంధించినటువంటి డీప్ క్వశ్చన్స్ నువ్వు అడగబోతున్నావని నాకు అనిపిస్తుంది. ఎందుకో అందుకు కూడా నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 3 పేర్లతో మీరు పాపులర్ అయ్యారు, అంటే 3 ఐడెంటిటీలతో. ఇప్పుడు ఈ 3 పేర్లు ఉండటం మూలంగా మీ ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ వస్తుందని మీరు ఎప్పుడు అనుకోలేదా? నాకు స్టీఫెన్ కింగ్ అనే ఆయన రాసిన హారర్ నావెల్స్ చాలా ఇష్టం. చాలా పాపులర్ రైటర్ ఆయన. ఆయన ఎంత పాపులర్ అంటే కొంత పాపులర్ అయిన తర్వాత ఆయనకి ఎందుకో సరదాగా వేరే పేరుతో కథలు రాద్దామనిపించింది. అవి కూడా హారర్ స్టోరీసే. BACH బ్యాక్ అనే పేరుతో ఆయన కథలు రాశారు. కొంతకాలం తర్వాత ఆయనే ఈయనని చెప్పి తెలిసింది కొంతమందికి. తెలిస్తే వాడే వీడు అనే సినిమాలాగా వీడేవాడు
అదొక థ్రిల్ అనమాట. పెద్దగా నష్టపోయేది ఏం లేదు అందులో. ఏమంటావు? కరెక్ట్ సార్, అబ్సల్యూట్గా కరెక్ట్. అదేవిధంగా ప్రతి ఆర్టిస్ట్కి ఒక బ్రష్ నేమ్ ఉంటుంది, రైటర్కి పెన్ నేమ్ ఉంటుంది. సార్ సో అట్లాగే ఇది ఒక పెన్ నేమ్ బ్రష్ నేమ్ లాగా హిందీ సినిమా చేసినప్పుడు వేరే పేరు ఉండడం అనేది కూడా అదొక ఆల్రెడీ చాలామంది అనుసరించిన సంప్రదాయమే అనుకోవడానికి వీలుగా ఉంది. అది నేను స్టార్ట్ చేసింది ఏం కాదు. సార్ మీ చైల్డ్హుడ్ గురించి, మీరు మ్యూజిక్ డైరెక్టర్కి ముందు చేసిన ఉద్యోగం గురించి, మీ ఫ్యామిలీ గురించి. చైల్డ్హుడ్ అంటే నేను చదివింది ఇంటర్మీడియట్ వరకు. డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ జాయిన్ అయ్యి ఆర్ట్స్ కాలేజీలో, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యి ఒక 7 రోజులు వెళ్ళి ఉంటాను. 7 రోజుల తర్వాత డిస్కంటిన్యూ అనమాట. ఏ సార్? అంటే నా ఫ్రెండు సత్యనారాయణ అని, ఈవీవి సత్యనారాయణ, నాతో పాటు ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయి నాతో జాయిన్ అవ్వలేదు అదే కాలేజీలో. సో అదొక లోటుగా అనిపించి బోరు కొట్టి కొంతాను. తర్వాత మాస్టర్ తిట్టారు, లెక్చరర్ గారు, ఏదో ఒక చిన్నదేదో ఒక మిస్అండర్స్టాండింగ్. అది తిట్టినందుకు కోపగించి కొంత ఆల్రెడీ నేను మానేద్దామని మూడ్లో ఉన్నా, దానికి అది తోడయింది. సో అది డిస్కంటిన్యూ చేసి రాయచూరు డిస్ట్రిక్ట్లో మాకు పొలాలు ఉండేవి అప్పుడు, ఇప్పుడు లేవు. సో ఒక 300 ఎకరాలు 400 ఎకరాలు ఉండేవి, మా నాన్నగారులవి ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనమాట. సో అక్కడికి వెళ్ళి మా నాన్నగారులందరికీ, మాది జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటూ పొలాల్లో తిరుగుతూ ట్రాక్టర్లు నడపడం, ఒక్కొక్కసారి కోర్టులకు వెళ్ళటం. పొలాలు అన్న తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఆ డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడం కోసం కోర్టులు చుట్టూ తిరగడం, ఇంకా రకరకాలు. ఇట్లాగే అదొక డిఫరెంట్ లైఫ్. అది మ్యూజిక్ ఏమాత్రం సంబంధం లేని లైఫ్. అంటే అసలు సంగీత దర్శకుడు కావాలి అన్న ఆలోచన మీకు ఎలా క్రియేట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవటం మూలంగానా, లేకపోతే మీ ఫ్రెండ్స్ మూలంగానా, పరిసరాల ప్రభావమా? సంగీతం వైపు దృష్టి ఎలా మళ్ళింది? మా చిన్నాన్నగారు శ్రీలేఖ వాళ్ళ ఫాదర్, మా చిన్నాన్నగారు బోస్ గారని, ఆయన దగ్గర ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాను నేను. ఆ టైంలో మా ఇంటికి ఎదురుగుండా కవిటప్పు సీతన్న గారని ఒక కర్ణాటక సంగీత విద్వాంసులు ఉండేవారు. ఆయన్ని మా ఇంటికి రప్పించి రోజుకి 2-3 సార్లు, అంటే కనీసం రోజుకు 6 గంటల పాటు వైలిన్ నేర్పించారు నాకు మా చిన్నాన్నగారు. అది ఫౌండేషన్ అన్నమాట. నా 4th ఇయర్లో ఒక ఏడాదిన్నర నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా అది పునాది. అప్పటి నుంచి మ్యూజిక్ మీద సహజసిద్ధంగా బ్లడ్లో మ్యూజిక్ ఉండాలి. ఆ ఉన్నదానికి అది ఆ నేర్చుకోవడం అనేది పునాది ఎప్పుడైతే పడిందో, తర్వాత రేడియోలో వచ్చే పాటలు వినడం, మనం వద్దనుకున్న సంగీతం మన చెవిలో పడుతుంటుంది. అందులో మంచి సంగీతం మనల్ని ఆకర్షిస్తుంది. సో అట్లాగా దాని పట్ల ఆకర్షితున్నై ప్రభావితం చెంది అట్లాగా సంగీతం అనేది ఒక తెలియనటువంటి అంతర్భాగం అయిపోయింది జీవితంలో. దానికంటూ ప్రత్యేకంగా ఒక డిప్లొమా తీసుకున్నది లేదు, ఏమీ లేదు. కానీ తెలుగులో మీరు మొట్టమొదటి చేసిన మనసు మమత చిత్రం, ఎవరికైనా సరే ఫస్ట్ ఫిల్మ్ అంటే అది మెమరబుల్గా, జీవితాంతం ఎన్ని సినిమాలు చేసినా సరే మెమరబుల్గా నిలిచిపోయేటటువంటి సినిమా. ఆ సినిమా అవకాశం మీకు ఎలా లభించింది, అండ్ తద్వారా మీరు పొందినటువంటి అనుభూతి ఏంటి, మాతో మళ్ళీ పంచుకోండి సార్. అది నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను ట్యూన్స్ కంపోజ్ చేయగలిగే టాలెంట్ని బాగా గుర్తించినటువంటి వారు మా గురువుగారు వేటూరు సుందరరామూర్తి గారు. సో నేను పని లేకుండా తిరిగే రోజుల్లో, అంటే పని కోసం నా అవకాశం దొరికితే బాగుండని ఆలోచించే రోజుల్లో, నేను కంపోజ్ చేసిన కొన్ని పాటల క్యాసెట్ని వేటూరు సుందరరామూర్తి గారు అట్లూరు రామారావు గారికి ఇచ్చారన్నమాట. ఆయన చాలా చోట్ల రికమెండ్ చేశారు. అదే ప్రాసెస్లో అట్లూరు రామారావు గారికి వినిపించడం జరిగింది. ఆయన ఇన్స్పైర్ అయ్యి చైర్మన్ గారికి, అంటే రామోజీరావు గారికి వినిపించి సో ఈ సినిమాకి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మనసు మమత సినిమాకి ఏం జరిగిందంటే, అట్లూరు రామారావు ఆఫీస్కి జోషియార్ స్ట్రీట్ అనుకున్నాను, అది మెడ్రాస్లో, వెళ్ళాను, రమ్మంటే వెళ్ళాను. నాకు అది అవకాశం వస్తున్న సినిమా. సరే రెమ్యునరేషన్ ఏం కావాలండి అని అడిగారు. నేనేం చెప్పగలనండి, మీరే ఫిక్స్ చేయండి, ఎందుకంటే బెగ్గర్ ఈజ్ నాట్ చూజర్ కదా. అట్లా అంటే లేదు మీరు చెప్పండి అన్నారు. సరే ఇట్లా ఒక అరగంట, లేదు మీరే చెప్పండి అనేది అరగంట జరిగిన తర్వాత, సరే కృష్ణరాజు గారు అప్పుడు ఒక అవకాశం ఇచ్చున్నారు, అదంటే అది మెటీరియల్స్ కాలేదు.
ఆయన ఒక 20,000 ఇస్తా అన్నట్టు గుర్తు నాకు. సరే ఒక 20,000 ఇప్పించండి అన్నాను. ఇమ్మీడియట్గా 25 తీసుకోండి అన్నారు. 25 తీసుకోండి, బాగా పనిచేయండి అన్నారు. సో మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చిన ఏకైక ప్రొడ్యూసర్ ఆయన రామారావు గారు. సో ఏమని ఉంటుంది, నీకు ఏమనిపిస్తే ఎవరన్నా అలా అంటే, ఇంకా ఫ్లాట్ కదా, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తానంటే. సరే అట్లాగే ఇచ్చారు. ఆ సినిమాకి అంత ప్రాణం పెట్టి, ఎట్లాగో మనం ఫస్ట్ సినిమాకి అవకాశం దొరికే సినిమా కాబట్టి ఫస్ట్ ఛాన్స్కి ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా మనసు పెట్టి పనిచేస్తారు. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కూడా దానికి తోడయ్యేసరికి చాలా శ్రద్ధగా పనిచేసి, పైగా చాలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అక్కడ ఉషాకిరణ్ మూవీస్ గెస్ట్ హౌస్లో కంపోజ్ చేయడం అంటే. సో అట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము పనిచేసాం. మౌళి గారు దర్శకులు. ఒక 4 పాటలు ఎన్నో రికార్డ్ చేశాను ఆ సినిమా కోసం. 1990 మార్చి 16 ఫస్ట్ సాంగ్ రికార్డింగ్. సో మీరు సినిమా ఇండస్ట్రీలో పుట్టినరోజు అనమాట అది, మార్చి 16వ తారీఖు అంటే. ఒక రకంగా అది పుట్టినరోజు అనమాట. సార్, మనసు మమత చిత్రం నుంచి మొట్టమొదటిగా రికార్డ్ చేసినటువంటి పాట అయినా సరే, లేకపోతే ఆ చిత్రం నుంచి ఒక మంచి పాట మా కోసం పాడండి ప్లీజ్. తప్పకుండా. 1 2 3 4. మధుమాసం కుహుగానం, మధుమాసం కుహుగానం, ఇది రాయని ఇతిహాసమే, విధిరాతతో పరిహాసమే, మన జీవన లీలలో ఊయల మధుమాసం కుహుగానం. జతలే కలా ఇలా కవ్వించగా, నీ కిలకిలలిలా యదా యదా పండించగా, కథ కాని జీవితాలే కనిపించే రూపము, శిథిలాలయాన నేడు కనిపించే దీపము, మదిలోని జ్వాల జ్యోతి అయిన వేళ, మధుమాసం కుహుగానం. మావలపు జతిలో శృతి లయ పసిపాపలు, ఈ సుఖ ఋతువులో ఇవే కదా సుమమాలలు, ఇది సూతుడింట వెలిగే ఒక కర్ణానందము, పతి పూజ
చేయు సతిలో ఒక ధర్మావేశము రుణపాశమేదో బంధమైన వేళ మధుమాసం కుహుగానం ఇది రాయని ఇతిహాసమే విధిరాతతో పరిహాసమే మన జీవన లీలలో ఊయల మధుమాసం కుహుగానం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఈ పాట రాసింది మా గురుగారు వేటూరు సుందరమూర్తి గారు, పాడింది చిత్ర గారు. మధురమైన సంగీతంతోనూ మంచి గాత్రంతోనూ ఆబాల గోపాలాన్ని విశేషంగా అలరించే సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారితో ఫోన్ చుమ్మందినాథం కార్యక్రమంలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే లోపు ఒక చిన్న బ్రేక్. సార్, తెలుగులో ఎక్కువ సినిమాలు మీరు వర్క్ చేసింది డైరెక్టర్ శ్రీ రాఘవేంద్రరావు గారితో. అవును. మ్యూజిక్ సిట్టింగ్స్ దగ్గర నుంచి ఆయనతో ఉన్న అనుబంధం, సిట్టింగ్స్లో ఎలా ఉంటారు, మీ ఇద్దరు కాంబినేషన్ ఏంటి, మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన రసగుళికల్ లాంటి కొన్ని పాటలు కూడా వినిపిస్తూ వారి గురించి చెప్పండి సార్. ఆయన దగ్గరికి నేను మొట్టమొదట 1982లో వెళ్ళాను. తొందరలో నీకు ఛాన్స్ ఇస్తాను అని కొన్ని ట్యూన్స్ వినిపించాను. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేనే ఇస్తాను నీకు ఛాన్స్, కంగారు పడద్దు అన్నారు. అంటే తర్వాత ఆయన ఛాన్స్ ఇచ్చింది 91లో, అంటే 9 సంవత్సరాల తర్వాత. అయితే ఎక్కడన్నా పని చేయ కీరవాణి, నువ్వు పని చేస్తే నీకు మ్యూజికల్ నాలెడ్జ్ బోర్డు ఉంది కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ అని చక్రవర్తి గారి దగ్గర ఆయనే రికమెండ్ చేసి, నేను చక్రవర్తి గారి దగ్గర రెస్టారెంట్గా పనిచేయడానికి కారణం రాఘవేంద్రరావు. ఆయనకి ఫస్ట్ నేను చేసిన సినిమా ఘరానా మొగుడు ఫస్ట్ రికార్డింగ్ చేసింది. అది నా 22వ సినిమా. అంటే 21 సినిమాలు చేసిన తర్వాత కానీ ఆయనకి పనిచేసే అవకాశం రాలేదు. 31వ సినిమా అల్లరి మొగుడు, అది ఫస్ట్ రిలీజ్ అయింది. ఘరానా మొగుడు తర్వాత రిలీజ్ అయింది. ఒకసారి కాంబినేషన్ హిట్ అయిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ ఇంకా నన్ను వదలలేదు. రాఘవేంద్ర లక్షణం ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. కొత్త వాళ్ళు కొంచెం పేరు తెచ్చుకుంటుంటే చూసి వాళ్ళని పిలుస్తారనమాట. వాళ్ళకి ఆ పేరుకి 10 రెట్లు పేరు వచ్చేలా చేస్తారు. అది ఆయన లక్షణం. ఇక ఆయనతో పనిచేయడం అంటే ఏంది, అది పనిలా ఉండదు. సరదాగా కౌర్లు చెప్పుకుంటాం. ఫస్ట్ వెళ్ళగానే ముందర బ్రేక్ఫాస్ట్ ఏంటని ఆలోచిస్తాం. ఎందుకంటే ఖాళీ కడుపుతో ఆకలి కేకలు వస్తాయి తప్ప ట్యూన్లు రావు. ఆ సత్యం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. సో ముందర బ్రేక్ఫాస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ హోటల్ నుంచి తెప్పిద్దాం, బ్రేక్ఫాస్ట్ ఎక్కడి నుంచి తెప్పిద్దాం అనేది ఇట్లాంటి డిస్కషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు దగ్గర కీరవాణి కూర్చుని ఏదో కంపోజ్ చేస్తుందంటే అక్కడ ఏంటేంటో డిస్కషన్లు, శాస్త్ర సంబంధమైనటువంటి పెద్ద పెద్ద చర్చలు, స్వరాలు గిరాలు అన్నీ ఉంటాయనుకుంటే అది పొరపాటే. మేము అక్కడ చేసే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇడ్లీ ఎక్కడి నుంచి తెప్పిద్దాం, నిజమే, జోక్గా అంటలేదు. సో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు చేయాల్సిన పని గురించి ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది పని. మరి ఏ హోటల్ నుంచి తెప్పించిన ఇడ్లీలు, పూరీలు, దోశలు, వడలు ఇవన్నీ తిని ఇంత సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ఇన్ని అద్భుతమైన పాటలు ఇచ్చారు సార్? అంటే ఇది జోకులా అనిపించవచ్చు కానీ రాఘవేంద్రరావు గారు జ్ఞాని. ఆయనకి తెలుసు ఎక్కడ అసలు జీవితం అంటే ఏంటి తెలుసు, సంగీతం అంటే ఏంటి తెలుసు కాబట్టి ట్యూన్ రాలేదా ఎక్కడ పోద్ది, ఓకే రేపు చూసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం అంటారు. ఇప్పుడైతే అట్లాంటి ఒక కాన్ఫిడెంట్ కూల్ అట్మాస్ఫియర్ ఆయన క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా అక్కడ ట్యూన్ కరెక్ట్గా వస్తుంది. ఇదే సీక్రెట్, ఇంతకుమించి సీక్రెట్ ఏం లేదు. చరిత్రలో నిలిచిపోతగ్గటువంటి ఒక 2 చిత్రాలు అన్నమయ్య, రామదాసు. ఈ 2 చిత్రాలు చేసేటప్పుడు కూడా మీరు పొందిన అనుభూతి ఏంటి? సేమ్ మిగతా సినిమాలకు ఎట్లా వర్క్ చేస్తాం ఇది అంతే. అన్నమయ్య కోసం సపరేట్గా మేము చేసేది ఏముండదు, మళ్ళీ అక్కడ కూడా బ్రేక్ఫాస్టే మంత్రం. రామదాస్ కూడా అదే విధంగా రకరకాల లొకేషన్స్కి తిరుగుతూ అక్కడ మంచి ఆహ్లాదకరమైన ఒక పిక్నిక్లా ఉంటుంది రాఘవేంద్ర కంపోజింగ్ అంటే. ఒక చక్కటి విహారయాత్రలా ఉంటుంది అన్నమాట. ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి మీ ఇద్దరు కాంబినేషన్లో. అందులో మీకు ఇష్టమైనవి చాలానే ఉండి ఉంటాయి,
కాకపోతే వాటిల్లోంచి ఒక్క పాట మా కోసం పాడండి సార్. సుమారుగా ఆయనకి 24 సినిమాలు 25 సినిమాలు చేసుంటాను. సార్ 25 ఆర్లు అంటే ఒక కనీసం సినిమాకి 6 పాటలు యావరేజ్ వేసుకున్నా అన్నమయ్య రామదాసు లాంటి సినిమాలు అయితే 20 పాటలు 20 పాటలు 200 సాంగ్స్ ఉన్నాయి ఆయనకి రికార్డ్ చేసినవి. నాకు బాగా ఇష్టమైన వాటిల్లో అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా, వంపుల హంపి శిల్పమా తాననా తాననా తెలుపుమా తెలుపుమా తెలుపుమా. ఇంకొకటి అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి నేడే చల్లని రోజు, ఇదే ఇదే తరానరానరానరానరానరానరానరాన జనించు రోజు, అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. ఇట్లా చాలా ఉన్నాయి. సార్ ఆ పల్లవులు పాడుకుంటూ పోతేనే మనకి ఒక 4-5 అవర్స్ అవుతుంది. ఈజీగా అవుతుంది సార్. రీసెంట్గా వచ్చిన రామదాసు చిత్రంలో ఆయన ఫుల్ సాంగ్ రికార్డ్ చేయించుకుని, అంటే స్థలాభావం వల్ల సినిమా లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి ఒక పల్లవి ఒక చరణం వరకు ఉంచుకున్నారు. శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అనేది అద్భుతమైన పాట. అందులో సదాశివుడు నిన్ను సదా భజించడి సదానంద నీ నామమేమి రుచిరా అన్న చరణం అది విన్నప్పుడల్లా అరేరే ఇది కూడా షూటింగ్ చేస్తే బాగుండు, చాలా ఇష్టం నాకు అని కనీసం ఒక 10-15 సార్లు ఆయన బాధపడి ఉంటారు. సో ఆ పాట ఫుల్గా పాడతాను ప్లీజ్ ఆ పాట ఆయనకి ఇష్టమైన సెకండ్ చరణంతో సహా. ఓకే. ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా.
శ్రీరామనామం ఎంత రుచికరంగా ఉంటుందో, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం ఎంత రుచికరంగా ఉంటుందో, రాఘవేంద్రరావు గారి చిత్రాల్లోని పాటలకి మీరు అందించేటటువంటి ఆ మాధుర్యం అంత రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సంగీత. థ్యాంక్స్ ఫర్ అ బ్యూటిఫుల్ సాంగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెషన్కి సంబంధించిన ఎన్నో విశేషాలు, అలాగే పర్సనల్గా కూడా ఎన్నో విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఈనాటి మన ఆత్మీయ అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారితో మరికొన్ని విశేషాలు, అలాగే మరికొన్ని పాటలు పాడించుకోవాలి అంటే గనక బ్రేక్ వరకు వెయిట్ చేయాల్సిందే. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేసేయండి అండ్ కీరవాణి గారు పాడే మరికొన్ని అద్భుతమైన పాటల్ని విని ఎంజాయ్ చేయండి. రాఘవేంద్రరావు గారిది మీది ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషను, ఆ తర్వాత అంతే సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటే మీరు చాలామంది దర్శకులకి సూపర్ హిట్స్ ఇచ్చారు సార్, బట్ ఆఫ్ కోర్స్ నేను కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాను. రాజమౌళి గారితో కూడా అంత అద్భుతమైన కాంబినేషన్ మీది. మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి నిన్న మొన్నటి యమదొంగ వరకు కూడా ప్రతి సినిమాలోనూ ప్రతి పాట చెప్పుకోదగ్గ పాటే సూపర్ డూపర్ హిట్ సాంగ్సే. మీ ఇద్దరు కాంబినేషన్ గురించి ఒకసారి. అవగాహన అనుబంధం కంటే కూడా అవగాహన ఎక్కువ. న్యాచురల్గా రాజమౌళి తమ్ముడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగాం. సో నేనేంటన్న తనకు తెలుసు, తనేంటని నాకు తెలుసు. అంటే రాఘవేంద్ర గారికి ఉన్న అనుబంధం లాంటిదే, అంతకన్నా ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఒకే చోట పెరగడం బట్టి, తోబుట్టు కాబట్టి. అదే అది ఒక్కటే క్వాలిఫికేషన్ అంటే అది కాదు. తనకేంగా తన టేస్ట్ కూడా నేను ఇవ్వగలిగిన వాటికి సమయం ఇస్తే, అంటే బాగా టైం ఇచ్చి అన్నీ వనరులన్నీ అంటే టైం అండ్ మనీ, బడ్జెట్ ఇవన్నీ సమకూరిస్తే నేను ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ నాకన్నా తనకు ఎక్కువ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఆ కాంబినేషన్కి ఆ పేరు అట్లా సస్టైన్ అవుతూ ఉందన్నమాట. ఇకపోతే కంపోజింగ్ స్టైల్ అంటే మా రాఘవేంద్ర గారిది నాది బ్రేక్ఫాస్ట్ స్టైల్ అయితే, ఇది అంతకన్నా ఎక్కువ. ఇదేంటంటే ఇంట్లోనే కదా, పొద్దున్న నిద్ర లేకుండా ఇంటికి వచ్చేసి అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటుంటే కూడా పక్కన నిలబడి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది పళ్ళు తోముకునేటప్పుడు. సో దానికి ఒక రూల్ లేదు. ఎప్పుడైతే రూల్ లేదో మొత్తం అంతా పని చేస్తున్నట్టే, మొత్తం అంతా రెస్ట్ తీసుకుంటున్నట్టే. ప్రతి సెకండ్ పనే, కాదంటే కాదు, అవునంటే అవును. నా చేత మీరు పాడించిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఇది. యాక్చువల్గా ఇది మీరు నన్ను అడిగే క్వశ్చన్. సో నేను హోస్ట్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడగను. సరే, నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆశ్చర్యపోయే సమాధానం చెప్తా. చెప్పండి సార్. సింగర్ సునీతగా నువ్వు అడిగావు కాబట్టి డబ్బింగ్ సునీత పాడిన పాట నాకు ఇష్టం. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక వాక్యంలో ఉండే గ్రామర్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ స్టైల్ కానీ, మాడ్యులేషన్స్ ఇవన్నీ సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిగా నువ్వు పాడిన సింహాద్రిలో నన్నేదో సేమాకు అన్న పాట ఇష్టం. నువ్వు ఓకే అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం పాడదాం. సినిమాలో ఎప్పుడో పాడాము అది, ఇప్పుడు మళ్ళీ పాడదాం. చెయ్యమ్మకు నడుము కాడ ఏదేదో చెయ్యమ్మకు ఏటి కాడ ముద్దులెక్కి ముగ్గులో దించమాకు, ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు, నేనింక చిన్నదాన్ని రో సాకేదో చెప్పమ్మాకు సందకాడ సోకంత దాచుకోకు ఆడ ఈడ అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు, అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు, అలవాటు చేసుకోవమ్మో నన్నేదో చెయ్యమాకు నడుము కాడ
కాలు కెడితే కందిరిగే నిన్ను కుడితే మంటనాలో మొదలవుతుంటే మందు నేనే ఇస్తుంటే పెదవి ఎంగిలిపై పైన పూస్తే బాగా తగ్గి బాగుంది అంటూ హాయిగా కనులే మూస్తే ఏదేదో చెయ్యమాకు ఆడనీడ నన్నేదో చెయ్యమాకు అందగాడ తన్నన్నానా నన్నే తన్నన్నానా హరిరరరరిరరరరరర. అలవాటు చేసుకోవమ్మో హే. ఈ అభేరి రాగం ఇది ఇప్పుడు మనం పాడింది నన్నేదో మాకు చాలా పవిత్రమైన భావాలని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే రాగం. సో దీంట్లో ఒక రొమాంటిక్ డ్యూయట్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియాలోంచి ఇది వచ్చిందన్నమాట. సో అది ఆ సింహాద్రి సినిమాకి బాగా సమకూరింది, అది బాగా అతుక్కుపోయింది ఆ సినిమాలో. సో అన్నీ అలా కుదిరినాయి ఆ సినిమాకి. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఒక గాయనిగా నన్ను మీరు గుర్తించి మళ్ళీ చిత్ర గారి తర్వాత మీ దగ్గర అన్ని పాటలు అంటే ఆవిడ నెంబర్ చెప్పట్లేదు నేను, బట్ అన్ని పాటలు పాడించే అదృష్టాన్ని ప్రసాదించినందుకు మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సునీత. అది నేను ఇచ్చింది కాదు, నీ టాలెంట్కి వచ్చిన గుర్తింపు అది. ఇది నీ ముఖస్తుతి కాదని అన్నట్టుగానే ఇది మోడెస్టీ కాదు, అది ఫ్యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వోడాఫోన్ జుబందినాథం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. సార్ మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఇంట్లో కూర్చుని ఖాళీ దొరికితే ఇంట్లో కూర్చుని లేజీగా పడి ఉండడం. లేజినెస్ ఈజ్ మై హాబీ. అది హాబీ అంతేగా. క్షణం తీరిక దొరికితే దాన్ని వృధా చేయకూడదని చెప్పి కన్స్ట్రక్టివ్గా పరిగెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మహానుభావులే, ఎవరి దారి వాళ్ళది. బట్ నా హాబీ ఏంటంటే లేజీగా పడి ఉండడం. ఎవరన్నా వచ్చి ఏదైనా పని ఇస్తే తప్ప చేయను. ఆ పని చేయాల్సిన అవసరం వస్తే తప్ప పని చేయాలనుకోను. చేస్తే మాత్రం అద్భుతంగా చేసేస్తారు. అద్భుతం అని కాదు, అద్భుతంగా వస్తుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. బట్ అది మన చేతుల్లో లేదు. కానీ పని తప్పించుకోవడానికే చూస్తా వీలైనంత వరకు. అంటే ప్రతిరోజు స్కూల్ లేకపోతే సంతోషించే స్టూడెంట్ లాగే అమ్మాయి ఈరోజు పని లేదనుకుంటా. సార్ మీకు ఇష్టమైన రాగం ఏంటండి? నాకు ఇష్టమైన రాగం కళ్యాణ రాగం. కళ్యాణి రాగంలో మీరు చేసిన పాటలు? కళ్యాణ రాగంలో ఒక 10-15 చేసి ఉంటాను. అందులో మీకు చాలా ఇష్టమైన పాట? బాగా ఇష్టమైన పాట ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలో చంద్రబోస్ గారు రాసింది ఒక మనసుతో అనే పాట. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు అనే పాట. సార్ ఒక్కసారి మాకోసం. డెఫినెట్లీ. 1 2 1. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమా. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకో ప్రేమా. పసిపాపలో ముసినవ్వుల కపటాలు లేని ప్రేమ, ముని మాటులో మరుమల్లెల మలినాలు లేని ప్రేమ, అరచేతిలో నెలవంకల
మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు ఆ ముడి ఒక కొంగు ముడైదాకా ఊరుకో ప్రేమా థ్యాంక్ యూ సో మచ్ సార్. మనసు మమత చిత్రం నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో హిట్ ఫిల్మ్స్ అందించారు తెలుగు చిత్రసీమకి. హిట్ సాంగ్ చేయాలి అంటే దానికి ఫార్ములా ఏదైనా ఉందా సార్? నాకు తెలిసి ఈ ఫార్మా ఏం లేదు సునీత, బట్ నువ్వు అలా అంటుంటే గుర్తొస్తుంది ఏంటంటే ఈ మధ్యనే అనంత శ్రీరామ్ అని రైటర్ తెలుసా? అవును సార్, చినుకు చినుకు నేను పాడాను సార్. చిన్న కుర్రాడు ఆయన, అంటే కూడా ఇది ఆర్ట్గా ఉంటుంది. సరే, అనంత శ్రీరామ్ ఒకసారి ఏదో కంపోజింగ్లో కూర్చున్నప్పుడు సరదాగా నాతో ఒక మాట అన్నాడు. కిరవాణి గారు, నేను ఒక రీసెర్చ్ చేశానండి, పాట హిట్ అవ్వాలంటే దానికి ఒక ప్రధాన లక్షణం ఉంది అంటే గొప్ప లిరిక్ ఉండాలని చెప్తారా ఏంటని. ఆయన లిరిసిస్ట్ కదా, చెప్తాడా అని చెప్పి నేను క్యూరియస్గా ఏంటి చెప్పండి అన్నాను. ఏం లేదండి, పాట హిట్ అవ్వాలంటే హై పిచ్లో అరవాలి, ఒకేసారి ఎత్తుకోవడంతోనే ఏ వచ్చి పై వాలి అని, కానీ పని నిససాగా నిసని పని అరుస్తూ ఉండాలండి, ఎంత అరిస్తే అంత హిట్ అండి అంటే నేను ఒప్పుకోకపోతే ఆయన ఒక 50-100 ఎగ్జాంపుల్స్ చూపించారు. జల్లక్ దిగిలా జా అని ఒక పాట ఒకటి ఉంది, జల్లక్ దిగిలా జా 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 జా, ఇట్లా చాలా పాటలు చెప్పాడు ఆయన. అయితే మరి నేను ఒప్పుకోక తప్పలేదు కానీ నాకు ఎందుకో అది ఆ థీరీ రాంగ్ అనిపిస్తూ ఉంది. అరిచినంత మాత్రాన ఆ పాట హిట్ అవుతుందా అంటే మరి అనంత శ్రీరామ్ అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉన్నాడు. సరే, ఈ మధ్యన ఎందుకో ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఉంటే సడన్గా ఒక పాట విని అనంత శ్రీరామ్ మంచి సమాధానం దొరికింది చెప్పడానికి. పాట హిట్ అవ్వాలంటే అరవాల్సిన పని లేదు అని చెప్పి, అదేంటంటే హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన మనోహరైన వసీగర అని తమిళ్లో, తెలుగులో ఒకసారి పాడు, ఒకసారి మామూలుగా పాడు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంతర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై దాగిపొమ్మంట నా యౌవనమే నీ పదమై పులకించే వేళ. ఈ పాటలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అనంత శ్రీరామ్ చెప్పిందిలా కాకుండా స్టార్టింగే బాగా డౌన్లో స్టార్ట్ అవుతుంది. ననా 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 లోలో ఉంది కదా, నా 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 కిందకి వెళ్ళింది, నా 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 ఇంకా కిందకి వెళ్ళింది, నా 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 రా. ఏంటి అసలు పైకి అరవాల్సింది పోయి స్టార్ట్ చేయడమే లోగా స్టార్ట్ చేశాడు హారిస్ జయరాజ్. చేసి ఇంకా 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 కిందకి వెళ్ళిపోతున్నాడు. ఆ పాట ఎంత సూపర్ హిట్ అంటే, హిట్టా కదా, సూపర్ హిట్. ఈ ఒక్క పాటతో అతని కెరీరే స్టార్ట్ అయింది. అతనికి చాలా పెద్ద లైఫ్ ఇచ్చిన పాట. హిందీలో కూడా అంత పాపులర్ అయింది, తెలుగులో పాపులర్ అయింది. సో అనంత్ ఇంకా కనబడలేదు నాకు, కనబడితే గట్టిగా సమాధానం చెప్పాలి అని చూస్తున్నా. అయితే ఈ పాట హిట్ అయింది. ఈ కోవకి చెందినటువంటి నేనేమన్నా చేశానా అంటే, లోలో స్టార్ట్ అయ్యి ఇంకా లోలోకి వెళుతూ అరవాల్సిన పని లేకుండా నేను ఏదైనా చేశానా అని నేను ఆలోచించాను అనమాట. మొత్తం 1200 పాటలు రికార్డ్ చేశా. అంటే చేయడం ఒకటే కాదు కదా, చేసి ఆ పాట హిట్ అవ్వాలి అంటే ఒక పాట దొరికింది మొత్తానికి. అది ఒకసారి పాడతాను సార్ ప్లీజ్. రైటు లెఫ్టు లెఫ్టు రైటు, ముందుకో వెనుకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో, లెట్స్ గో 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 గో. రైటు లెఫ్టు లెఫ్టు రైటు, ముందుకో వెనుకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో, లెట్స్ గో 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 గో. చెల్లియో చెల్లకు ఇస్ నో 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 నో, చెరియో చెరకు యు గో 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 గో. రాముడు భీముడు ఇంకెవడు, 1
20 చాలదమ్మా, ఇట్స్ సో 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 స్లో, రైట్ లెఫ్ట్. సో ఈ పాటలో బాగా లో రేంజ్లో ఉంది కదా. అవును సార్. సో అరవక్కర లేకుండా ఈ పాట హిట్ అయింది. సార్ సో హిట్ సాంగ్కి అసలు థియరీ ఉండదని ఆ పాటలో మంచి ఫీల్ ఉండాలి, క్యాచీగా ఉండాలి, మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉండాలి. ఒక్కొక్కసారి మీనింగ్ఫుల్ వర్డ్స్ కూడా ఉండక్కల. ఇదిగో ఈ పాటలో ఈ వర్డ్స్కి మీనింగే లేదు. ఆ అమ్మాయి చార్మి డ్రగ్, తనకు తెలియకుండానే డ్రగ్ తీసుకుని పాడుతూ ఉంటుంది కారులో తిరుగుతూ. అవును సార్. సో హిట్ సాంగ్కి ఫార్మల్ లేదు సునీత. ఎందుకంటే ఉంటే అది మేమందరం ఏనాడో నేర్చుకునేవాళ్ళం, నేర్చుకుని బిల్ గేట్స్ని మించిపోయేవాళ్ళం, లక్షల కోట్లు సంపాదించి. ఫార్ములా లేదు కాబట్టి కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. బోలెడన్ని పాటలు, అద్భుతమైన పాటలు, ఇంకా ఎన్నెన్నో విశేషాలు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఇంకొక వారం రోజుల పాటు ఆగాల్సిందే. వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమంలో కీరవాణి గారితో మరిన్ని విశేషాలు నెక్స్ట్ వీక్ మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.